హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదండీ లాంగ్ వీడియోస్ పెట్టక. లాంగ్ వీడియోస్ అయినా, షార్ట్ వీడియోస్ అయినా ఎందుకు పెట్టట్లేదో దీంట్లో అయితే చెప్పేస్తానండి. షార్ట్ వీడియోస్ చూసుంటే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టట్లే అర్థమైపోయే ఉండాలి. షార్ట్ వీడియో చూడని వాళ్ళు అయితే ఈ లాంగ్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. అదేం లేదండి, మా బాబు బర్త్డే కాబట్టి నేనైతే కొద్ది వీడియోస్ అనేది లేట్గా అనేది పెడుతున్నాను. చుట్టాలు రావటం వల్ల లాంగ్ వీడియోస్కి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినాను. షార్ట్ వీడియోస్కైనా అంతే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోయి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయినాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తే చూస్తూ ఉండండి నా వీడియోస్. కానీ ఎప్పటికప్పుడు అయితే నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను మీకోసం. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా వెళ్ళిపోయినా ఇంకా వీడియోస్ ఆపింది అనుకోకండి. నేనైతే తప్పనిసరి కూడా నేనైతే వీడియోస్ అయితే ఆపను. ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నాకైతే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కూడా కొద్దిగా లేట్గా వచ్చేది, కానీ మా పాప బాబు వల్ల ఇంకా కొద్దిగా అయితే లేట్గా వస్తుంది వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల. ఇప్పుడైతే వాళ్ళు పడుకున్నారు కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి, చాలా రోజులు అయిందని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అందుకే మా అమ్మని అయితే ఓ 2 రోజుల ముందు పిలిపించుకొని ఇంట్లో పనులు చేయించుకొని అంతే. అంటే నాకు అంత పెద్దగా ఫంక్షన్స్ అనేది ఇక్కడ అంత ఐడియా లేదు. అందుకే మా అమ్మ వాళ్ళని పిలిపించుకొని ఇలాంటి పెద్దవాళ్ళని పిలిపించుకొని హెల్ప్ చేసుకుంటాను. మేమేం పెద్ద ఐశ్వర్యాలం కాదు, అన్ని తెలిసిన వాళ్ళం కూడా కాదు. అందుకే పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు చేయించుకుంటాము. పనులు అనేది కాదు, మా అమ్మ ఒక్కతే చేసేది. పనులు అయితే ఇంట్లో పనులు అయితే మా అమ్మ ఒక్కతే చేసిద్ది. ఏమైనా సలహాలు అయితే వాళ్ళతో చెప్పించుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇంకా గిన్నెలు మొత్తం బయట వేసేసినాము. మా అమ్మ అయితే ఇంట్లో అయితే దులుపుతుంది ఇల్లు మొత్తం. ఇంకా మేమైతే గిన్నెలన్నీ బయట వేస్తున్నాము. అప్పటికి ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా మా బాబు ఏడుస్తున్నాని మా పిన్ని అయితే ఎత్తుకుంది. నేను అన్ని గిన్నెలన్నీ బయట వేస్తున్నాను. మా అమ్మ ఏమో ఇల్లు దులుపుదామని మొత్తం అయితే సదురుతుంది. మళ్ళీ కడగాలి కాబట్టి ఇదంతా ఒక రోజంతా పట్టింది. మేము మార్నింగ్ అట్లా షాపింగ్కి వెళ్ళి వచ్చినాక 11 కట్ట మొదలు పెడితే ఈవినింగ్ 5 అయింది మాకైతే ఈ పనులు మొత్తం అయిపోయేసరికి. మళ్ళీ గిన్నెలు తోమినాక అవన్నీ సదిరేసరికి నైట్ అయితే 9. ఇవన్నీ నేను ఒక రోజు తర్వాత ఒక రోజు కొన్ని సదురుకోవాలి. రోజు అంటే పిల్లగాళ్ళ డిస్టర్బెన్స్కి నేను సదరలేను కాబట్టి రోజు కొన్ని సదురుకుంటున్నాను నేనైతే. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది. ఈ వీడియో అయితే 2 days దండి ఫంక్షన్. అంటే ఈ రోజు నుంచి ఫంక్షన్ వరకు వీడియో అండి. ఇదైతే చూస్తూ ఉండండి. లాంగ్ వరకు లెంత్ కూడా ఎక్కువ ఉంది కొద్దిగా. అన్నిటి వీడియోస్లో కూడా ఈ వీడియో కొద్ది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూస్తూ ఉండండి. ఎందుకంటే 2 days వీడియో కాబట్టి లెంత్ ఎక్కువ అయిపోయింది. మా బాబు బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగింది, ఇంట్లో పనులు ఎలా జరిగినాయి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఏ కంటెంట్ వల్ల నువ్వు తీస్తున్నావు అనుకోకండి. మా బాబు ఫంక్షన్ అని ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాం. ఇక్కడైతే మా వారైతే మొత్తం మొక్కలన్నీ తీసి మొత్తం చెక్కిండు మళ్ళీ మొక్కలు రాకోకుండా. అంటే పిచ్చి మొక్కలు అంటే ఆ పిచ్చి మొక్కలు బాగా వస్తున్నాయి, గడ్డి అలాంటిది వస్తుంది. మా వారైతే మార్నింగ్ తీసేసిండు. ఎంత శుభ్రంగా ఉందో చూడండి. ఇందాకలా చూపించిన గది నేనేం కడగట్లేదు, మా అమ్మే చేసుకుంటుంది పని మొత్తానికి. అక్కడక్కడ ఏమైనా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తున్నాను అంతే. ఇంకా పైపు మొత్తం లాక్కొచ్చి ఇంట్లోకి అయితే తీసుకురమ్మన్నది. ఇంట్లో పెడితే మా అమ్మ మొత్తం ఇల్లు అయితే కడుక్కుంటుంది. అదే బకెట్తో కడక్క రావాలంటే చాలా కష్టంగా ఉండేది. పైపు కాబట్టి తొందరగా అయిపోతున్నాయి. నేనైతే కుజ్జీలన్నీ బయట అయితే పెడుతున్నాను. మా పిన్ని అయితే పిల్లగాడిని ఎత్తుకుంది, వాడు ఏడుస్తుండని. మళ్ళీ మా అమ్మ ఒక్కతినే ఇదంతా పని చేయాలంటే చాలా టైం పట్టిద్ది, 2 రోజులు పట్టిద్దని ఇంకా నేను కూడా అక్కడక్కడైతే హెల్ప్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ ఒక్కతే చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. మళ్ళీ రేపే ఫంక్షన్, ఇల్లంతా శుభ్రం చేయాలి కాబట్టి మొత్తం అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాం కొద్దిగా చూస్తానికి బాగుండాలని. మేమైతే ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే నేనే తోముకున్నాను గిన్నెలు, ఇల్లు మొత్తం నేనే కడుక్కున్నాను. నాకైతే 2 days 3 days పట్టింది. మా అమ్మ అయితే ఒక్క రోజులో అవ్వనిచ్చింది మొత్తానికి. ఇంక ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలన్నీ బయట పెడుతున్నాను. వాటర్ పడితే మళ్ళీ చెడిపోతాయి, అన్ని ఖరాబ్ అవుతాయని బయట అయితే పెడుతున్నాను కొద్దిగా వాటర్ డబ్బాలు మొత్తానికి. సరుకులు అయితే ఇంకా రేపు మార్నింగ్ తెస్తారనుకుంటా. రేపు ఈవినింగ్ కాబట్టి ఫంక్షన్, నైట్ టైం ఫంక్షన్. కొద్దిగా బర్త్డే ఫంక్షన్స్ చాలా మంది నైట్ టైమే జరుపుకుంటారు. మా పాప బర్త్డే ఫంక్షన్ కూడా నైట్ టైమే జరిపినాం కాబట్టి మా బాబుది కూడా కొద్దిగా నైట్ టైమే జరుపుతున్నాము. అందుకే రేపైతే మార్నింగ్ అన్ని సరుకులు, కూరగాయలు అన్నీ తెచ్చుకుంటారు.
మేమైతే షాపింగ్ అయిపోయింది. నేనైతే ఏం బట్టలు కొనుక్కోలేదండి. మా వారు నేనేం కొనుక్కోలేదు. పాప, బాబుకే కొనుక్కున్నాం. మేమైతే ఉన్న బట్టలే యేసుకున్నాం. నేను ఓన్లీ గాజులు ఒక్కటే కొనుక్కున్నాను అంతే. మా వారైతే ఇంకేం కొనుక్కోలేదు. ఒక టీ షర్ట్ కూడా కొనుక్కోలేదు. నేనైనా గాజులు కొనుక్కున్నాను. మా వారైతే పాపం ఏం కొనుక్కోలేదు. పిల్లగాళ్ళకే కొనిచ్చిన మొత్తానికి. ఎందుకంటే నార్మల్‌గా చేస్తున్నాము. దాంట్లో డబ్బులు కూడా లేవు. బయట అప్పు తెచ్చుకొని మరీ ఫంక్షన్ జరుపుతున్నాం. ఫస్ట్ బర్త్‌డే అని. ఎందుకంటే ఏ బర్త్‌డేలు జరపలేదు. మా బాబుకైతే ఎలాంటి ఫంక్షన్లు జరగలేదు. మళ్ళీ వాడు పెద్దయినాక అంటాడు మా అక్కకైతే అన్ని ఫంక్షన్లు జరిపారు. నాకైతే ఒక్కటి కూడా జరపలేదు అనుకుంటాడు. అందుకే పాపం వాడికైతే అన్ని ఇదైనా జరుపుదాం అనుకొని ఇదైతే జరుపుతున్నాము సింపుల్‌గా. పెద్దయినాక వాడే చూసుకుంటాడు ఫొటోస్. నా బర్త్‌డే కూడా జరిపారు. మా అమ్మ వాళ్ళు ఇలా జరిపారని వాడు కూడా గుర్తుంటదని ఇలా అయితే జరుపుతున్నాము. నేనైతే చిన్నప్పుడు అనుకునేదాన్ని మా అమ్మ వాళ్ళు అన్ని ఫంక్షన్లు జరుపుకుంటే ఏందిలే మా అమ్మ వాళ్ళు సింపుల్ జరుపుకుంటారని. మన ఆనందమే వాళ్ళ ఆనందం కదా! నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నాను మా పిల్లగాళ్ళ ఆనందమే నా ఆనందం అని. వాళ్ళ ఆనందం పడితే చాలండి. అంతకంటే హ్యాపీనెస్ నాకైతే ఏమీ లేదు. వాళ్ళైతే ఫంక్షన్ జరుపుతుంటే ఫొటోస్‌లు దింపుతుంటే ఎంత ఆనందం పడుతున్నారో పెద్దయినాక కూడా అంతే ఆనందం పడతారు ఆ ఫొటోస్ చూసుకుంటూ. అసలు నేనేం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. అసలు నా అంతట నేనే మాట్లాడుతున్నాను. నేను ఒక బుక్ మీద కూడా రాసుకొని మాట్లాడట్లేదు. కానీ ఏమోలే మీ సపోర్ట్ వల్ల నేను కొద్దిగా ఎదిగితే చాలండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. మీరైతే చూసిన వాళ్ళు నా వీడియోస్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. కొద్దిగా ఫ్యాన్ సౌండ్ అనేది డిస్టర్బెన్స్గా వినపడితే ఏమనుకోకండి. ఎందుకంటే పాప బాబు పడుకున్నారు వాటి కింద. అందుకే వాటిని అయితే బంద్ చేయలేను. అప్పటికైనా నేను యువతల రూమ్లోకి వచ్చి వాయిస్ ఎవర్ ఇస్తున్నాను. అయినా వినబడుతుంది ఆ ఫ్యాన్ సౌండ్ మీకు. ఏమోలే మా పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు నాకు ఈ కష్టాలు తప్పవు. వాయిస్ ఎవర్ ఇట్లనే ఇస్తూ ఉండాలి. డిస్టర్బెన్స్ వినబడుతూనే ఉంటే వాళ్ళు పడుకున్నప్పుడు నేను వాయిస్ ఎవర్ ఇవ్వాలి, టైం ప్రకారం ఇవ్వలేను. అది ఇది చాలా సోది ఉంటుంది. పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఇంక ఇదే కష్టం పడుతూ ఉండాలి నేనైతే. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాము. మొత్తానికి అయితే క్లీనింగ్ చేస్తే మొత్తం అయితే క్లీనింగ్గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ మొత్తం క్లీనింగ్ అయితే చేసినాము. మొత్తం అయితే తోమేసినాము మరకలు ఉంటే వాటికి. ఇల్లు కడ కడిగేసింది మా అమ్మ. ఇల్లు అంతా కడిగేసి ఫ్రిడ్జ్ కడ కడిగేసింది. నేను అక్కడక్కడైతే హెల్ప్ అయితే చేసినాను. మా అమ్మని అయితే గిన్నె కడగటానికి వస్తాం మమ్మీ అంటే వద్దంటుంది. మా అమ్మ అయితే ఏం కడగొద్దులే నేనైతే కడిగినాక ఇస్తాను, అవి అయితే మంచం మీద సదురితే చాలా అని అన్నది. సరేలే అని ఇంక నేనైతే పక్కగా అయితే తప్పుకున్నాను. మా వారికి అయితే అన్నం పెట్టాలంటే ఇంక అన్నం అయితే గిన్నె
గిన్నె తోముతున్నాను అన్నం కోసము. మా వారైతే పనికెళ్ళి ఇవాళ వచ్చారు. మళ్ళీ రేపు డ్యూటీ మానేయాలి కాబట్టి ఈ రోజైతే పనికైతే వెళ్ళారు. ఇంకా అన్నానికైతే వచ్చారు. నేనైతే అన్నం పెట్టడానికైతే వెళ్తున్నాను. ఆ పప్పి కానీ వీడియోస్ దింపురా అంటే మొత్తం షేక్ చేస్తున్నాడు ఫోన్ని. అసలుకి చూడండి ఎట్ట కదులుతున్నాడు. వాడికి వీడియో దింపటమే రావట్లేదు, మొత్తం షేక్ అవుతుంది వీడియో. ఏమనుకోకండి, నేనైతే ఎక్కడ వీడియో అయితే స్పీడ్గా పెట్టలేదు. నేనైతే అంత నార్మల్గా పెట్టిన వీడియోస్ మొత్తం. లెంత్ ఎక్కువ ఉంటే ఉండని, కానీ స్పీడ్ అయితే పెట్టొద్దని నేనైతే స్పీడ్ అయితే ఎక్కువ పెట్టలేదు. ఒక్క చోట స్పీడ్ అనేది పెట్టిన. ఎక్కువ లెంత్ ఉన్న వీడియో అయితే నేను ఎక్కువ శాతం అయితే వీడియోకి లెంత్ అయితే పెట్టలేదు, కొద్దిగా పెట్టినాను. ఏమోలే, నా వీడియో ఎంతవరకు చూస్తారో చూడరు ఎవరైనా. గింత చూసి వదిలి పెడతారు అంతే. ఎవరు ఇంతవరకు లెంత్ అయితే చూడరు, సగం సగం చూసేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను కూడా చాలామంది వీడియోస్ అలాగే చూసినాను. కొద్దిగా చూసేసి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మీరు కూడా నా వీడియోస్ అలాగే చూస్తూ ఉండాలా. మొత్తం అయితే ఎవరు చూడరు. ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో బాగోలేకపోతే చూడరు. నా వీడియో కూడా అంతే అనుకుంటూ కొద్ది చూసి వదిలిపెట్టుతూ ఉండాలా మీరైతే. ఏమోలే, ఆ మాత్రమే చూస్తున్నారు నా వీడియోస్ అయితే. కొంతమంది అయితే అసలుకే చూడరు వీడియోస్. ఏదో ఉదయంగా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయటం ఏదో ఒకటి కష్టపడుతున్నాను మీకోసమైతే. ఇంకా నన్ను అయితే కొద్దిగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వకోకుండా. ప్రతి వీడియోకి అయితే లైక్ ఇస్తూ ఉండండి. మీ లైక్ నాకు ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ కట్ చేయండి మీకు ఇష్టం ఉంటే. కొద్దిగా అయితే గిన్నెలు తోమే కాడే వీడియో అయితే కొద్దిగా స్పీడ్గా పెట్టినా, ఏమనుకోకండి. ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఇంకా మార్నింగే గుడికి వెళ్ళాలి. కొద్దిగా 7 అవుతుంది, చిన్నగా 8కి అట్లా వెళ్దామని ఇప్పుడే లేచినాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే వెళ్తాము టిఫిన్ తిని. మా వాడికేమో హ్యాపీ బర్త్డే చెప్తే ఊలేదు ఉలుకులేదు, ఎందుకంటే ఇప్పుడే లేచిండు వాడు, అందుకే సైలెంట్గా ఉన్నాడు. ఈ వీడియో అయితే బర్త్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మళ్ళీ అనుకోకుండా అదేం వ్లాగ్ ఇదేం వ్లాగ్ అని అర్థం కాకుండా అయిపోయింది. ఇందాక గిన్నెల తోమేదైతే నిన్నటిది, ఇదైతే ఇయ్యాల వ్లాగ్ అంటే మార్నింగ్ వ్లాగు. మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అండి ఈ రోజు అయితే. కొద్దిగా మార్నింగ్ టైం అయితే ఇలా టిఫిన్లు టీలు అయితే ఇస్తున్నారు, మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా వంటలు ప్రిపేర్ చేయాలి కాబట్టి మొత్తం పనులు అయితే టక్క చేసుకుంటున్నారు. మా బాబు అయితే ఇప్పుడే లేచిండు. వాడు లేచి అయితే ఇంకా ఇలా ఏడుస్తూ ఉన్నాడు, ఇప్పుడే లేచిండు కాబట్టి. ఇంకా వాళ్ళందరూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నారు. ఈవినింగ్ టైంకి వంటలు వండాలి, అదంతా మా అమ్మాయి వండింది. మా అమ్మ, మా వారు, మా ఆయన, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అందరు కలిసి అయితే వంటలు అయితే చేసినారు. ఎవరు హెల్ప్ చేసుకోలేదు, అంటే బయట వాళ్ళు వంటలు ఎలాంటి వాళ్ళని పిలిపించుకోలేదు. ఇంట్లో వాళ్ళతోనే వంటలు అయితే చేయించుకున్నాము. ఇక్కడైతే మా పిన్ని అయితే టీ ఇస్తుంది అందరికీ. అంతలోకి మేము ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము నలుగురము. గుడి కాడికి దగ్గర అండి, ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడైనా అక్కడికే వెళ్తాము, ఎందుకంటే మళ్ళీ బాబు బర్త్డే కాబట్టి ఆ గుడికే వెళ్తే మంచిదని అక్కడికే వెళ్తున్నాము నలుగురం కలిసి. మా వారైతే ఫస్ట్ టైం అండి ఇలా వీడియో తీయటము, అసలు అనుకోలేదు తీస్తాడని. ఇంకా అంటే ఎమ్మట్లు తీస్తుండే. అప్పుడు కూడా ముఖం చూడండి ఎట్లా పెట్టుకున్నాడు, తీసుకుంటేనే అసలు నవ్వాడు చెయ్యడు, ఎట్లనే పెట్టుకుంటాడు. వీడియో తీస్తూ ఉంటే నేను వీడియో తీస్తుంటే ఏమన్నాడు, కానీ ఆయన తీస్తుంటే నాకు అట్లా పెట్టుకుంటాడు. కానీ తీయమంటే బాగానే తీస్తుండు. నేను తీసేటప్పుడైతే మంచిగా నవ్వుతాడు, ఆయన తీసేటప్పుడే ముఖం ఎట్లనో పెట్టుకుంటాడు. చూసారుగా ఎలా పెట్టుకున్నాడు ముఖం, అంటే ఆయన కావాలని పెట్టుకోలేదు, ఆయన ముఖం అలాగా. ఇంకా ఇక్కడైతే తెలిసిన వాళ్ళ షాప్ కాడైతే ఆపిండు. రోడ్డు మీద అయితే కొద్ది కళ్ళజోళ్ళు హెల్మెట్ అలాంటి అమ్ముతారు, వాళ్ళైతే తెలిసిన వాళ్ళే. వాళ్ళ దగ్గర అయితే మా పాపకు బాబుకి అయితే ఒక కళ్ళజోడు తీసుకుందామని ఆపేసిండు. అలాగే వీళ్ళకి చెప్తాము బర్త్డే నైట్ టైం అని చెప్పిండు. అలాగే తెలిసిన ఆయన మా ఇంటి పక్కన అంటే ములకల పెళ్ళి అని. ఇదేనండి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. గుడి అయితే మొన్నే కట్టించారంట. అంటే నేను కట్టక ముందు అయితే వచ్చిన 3 times, మళ్ళీ కట్టినాక ఇదే ఫస్ట్ టైం అండి గుడికి రావటం. మంచిగా కట్టారు వాళ్ళు. ఇంకా మా వారైతే కొబ్బరికాయ తేయటానికైనా వెళ్ళారు. నేనైతే ఇక్కడ కాలు కడుక్కుంటున్నాను. కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కాబట్టి కాలు అయితే కడుక్కుంటున్నాను. ఇక్కడ ట్యాపులు కూడా పెట్టారు. గుడి అయితే మంచిగా కట్టారు, మొన్ననే కట్టారంట గుడి.
నేనైతే కట్టినప్పుడైతే రాలేదు, కట్టక ముందైతే వచ్చినాను. కట్టినాక ఇదే ఫస్ట్ టైము మా ఫ్యామిలీతో రావటము. చాలా బాగా కట్టారు మంచిగా. తెలిసిన వారు అయ్యగారే, మా వారికి తెలుసంట అయ్యగారు మంచిగా మందలు ఇస్తాడు. ఎప్పుడు వచ్చినా అయ్యగారు అయితే మంచిగా మందలు ఇస్తారు. అందుకే మేమైతే ఈ గుడికి వస్తాము. మళ్ళీ అది కూడా ఆంజనేయ గుడి కాబట్టి తప్పకుండా ఈ గుడికి వస్తాం మేము. అంత ముందుకి వేరే టెంపుల్స్కి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు ఈ టెంపుల్ పెట్టిన కాంచి ఈ టెంపుల్కే వస్తున్నాము. మళ్ళీ మాకు అయితే కొద్దిగా దగ్గర ఈ టెంపుల్ కూడా. అయ్యగారు కూడా తెలిసిన అయ్యగారే మంచిగా మందలు ఇస్తాడు. వచ్చినప్పుడు కల్లా మంచి ప్రసాదాలు మంచిగా ఇంటికి పంపిస్తాడు. మా ఆయన ఒక్కడు వచ్చిన మంచి ప్రసాదం అయితే మా కోసం పిల్లగాళ్ళ కోసం అయితే పంపిస్తారు అయ్యగారు. మా బాబు కళ్ళజోడు పెట్టుకుని ఉంటే మా అయ్యగారు చూసి ఒకటే నవ్వుతుండే, అందరు చెప్పుకుంటూ బాబు కళ్ళజోడు పెట్టుకుంటానే. నేనైతే దూరం నుంచి చూసినాను, ఒకటే నవ్వుతుండే అయ్యగారు కళ్ళజోడుని చూసి, మా బాబు కళ్ళజోడుని చూసి. మా వారేమో భయపడుతున్నారు వీడియో దింపుతా అంటే, అందరు చూస్తున్నారు వీడియో తీయకనే. నేనేమో తీస్తూనే ఉన్నాను వీడియో. ఎందుకు భయపడుతున్న వీడియోకి ఏమైందని నేనైతే తీస్తూనే ఉన్నాను వీడియో. ఇంక ఇక్కడైతే కొద్దిగా ధైర్యంగా ఉన్నాడు జనాలు లేకపోవటం వల్ల. కొద్దిగా వీడియోలో చూస్తుండు మా వారైతే. చూడండి స్వామివారు ఎలాగున్నారో. మంచి పూజ అయితే ఇప్పుడే జరుగుతుంది మంచిగా స్వామివారికి అయితే. ఇలా అయితే అయ్యగారు, ఈ అయ్యగారు తెలిసిన అయ్యగారు మంచిగా పూజ మొత్తం కంప్లీట్ చేస్తుండు, మంత్రాలు చదువుకుంటూ. మంత్రాలు చదివినాక దేవుడికి పూజ అంతా కంప్లీట్ అయినాక అందరికి అర్చన చేస్తారు అయ్యగారు అయితే. మంచిగా అయితే దేవుడికి అయితే అర్చన అయితే మంచిగా చేయించుకున్నాం మేము ఇక్కడికి వచ్చి. బాబు కూడా బర్త్డే కాబట్టి స్పెషల్గా చేసిండు అయ్యగారు మంచిగా. జనాలు కూడా మస్తు మంది వస్తారు ఈడకైతే, మంచిగా వస్తారు చాలా మంది. ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు జనాలు మంచిగా అర్చన చేయించుకోవటానికి. ఇంకా దేవుడికి అయితే అర్చన అయితే వేసేసి వచ్చారు. ఇంకా దేవుడు కుంకుమ పెట్టిండు అయ్యగారు అయితే. కుంకుమ పెట్టినాక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో అయితే బేకరీలో స్వీట్లు అయితే తీసుకున్నాము. అందరికి స్వీట్లు పంచాలి కాబట్టి, బర్త్డే కాబట్టి లడ్లు అయితే తీసుకున్నాము. లడ్లను ఇంకా ఏదో మా పాపకి ఏదో కావాలి బుడగల బయటలు అంటే అవి అయితే తీసుకున్నాము కొన్ని. కేక్ అలాంటివన్నీ ఈవినింగే ఆర్డర్ ఇస్తారంట. ఈవినింగ్ 4కి అలా వెళ్ళి తీసుకొస్తారంట. ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఇప్పుడు తీసుకొస్తే వేస్ట్ అయిపోతే. అంతలోకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంటికి. మేము వచ్చేసరికి అందరు చుట్టాలందరూ నిండిపోయారు ఇంట్లో. చాలా కలకల ఆడుతుంది కదా ఇల్లు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారు, 5-6 దాకా వచ్చారు ఫ్రెండ్స్ అయితే. మంచి వాళ్ళే హెల్ప్ చేశారు ఫంక్షన్లో. కూరగాయల కటింగ్ కానీ టెంట్ వేయటం అవన్నీ వాళ్ళే చేశారు. డెకరేషన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే చేశారు, మంచిగా హెల్ప్ చేశారు పాపం వాళ్ళు. ఇక మేము వీలైతే 24 గంటలు పండటమే అండి. మా పెద్దమ్మ మా అమ్మమ్మ ఇక వాళ్ళైతే నిద్రపోయారు మేము వచ్చేసరికి. మా బాబు అయితే నిద్రపోయినాను. ఇంకా అలా అయితే కూలర్ కింద నిద్రపుచ్చినాను. మా వారు ఆట పట్టిస్తూ ఉంటే వీళ్ళందరూ లేచి కూర్చున్నారు. మా నాన్నకాడ లేచి కూర్చుండు. ఇంకా వాటర్ అడిగితే నేనైతే వాటర్ ఇస్తున్నాను. ఇంకా ఎవరి సోదరులో వాళ్ళు ఉన్నారు, ఎవరు మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. మా చందుగాడిని అయితే ఫోటో దింపురా వీడియో దింపురా అంటే వీడియో దింపుతుండు. ఇంట్లో ఏమో కొంతమంది బండారు, ఇలా ఏమో బయట ఏమో కొంతమంది మీటింగ్ పెడుతున్నారు మధ్యాహ్నం టైంలో. ఇంకా 3 కాంచి పనులు స్టార్ట్ చేద్దామని ఇంక ఎవరి సోదులు వాళ్ళు పెడుతున్నారు. అప్పటికి పని చేద్దాం చల్లబడ్డం కానీ ఇంకెవరికి వాళ్ళైతే పడుకున్నారు. కొంతమంది ఇలా వరం పెడుతున్నారు. నైట్ టైం అండి, ఆ రోజే నైట్ టైం బర్త్డే. నేనైతే ఇలా రెడీ అయినాను. ఎలా రెడీ అయినాను కామెంట్ చేయండి. అప్పుడు జ్యువెలరీ నాకు నచ్చలేదు. అప్పుడు వేరేటి వేసుకున్నా కానీ అవి అయితే అస్సలుగే బాగాలేదు. లాస్ట్కి ఇదేదో కొద్దిగా సెట్ అయినట్టు అనిపించింది. ఇదే ఉంచుకున్నాను. ఇంకా సరేలే ఏదో సింపుల్గా అయితే రెడీ అయినాను అనుకున్నాను. నేనైతే సింపుల్గా రెడీ అయినాను అనుకోవట్లేదు, కొద్దిగా హెవీగా రెడీ అయినా అనుకుంటున్నాను. మీరేమంటున్నారో చెప్పండి. హెవీగా రెడీ అయినానా సింపుల్గా రెడీ అయినాను కామెంట్ చేయండి.
ఇంక అందరైతే ఒకళ్ళ తర్వాతే ఒకళ్ళు రెడీ అయ్యారు. నేను ఫస్ట్ రెడీ అయినాక మిగతా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. నేను రెడీ అవ్వంది ఎవరు రెడీ అవ్వరంట. ఇంక నేను రెడీ అయినాక వాళ్ళందరూ రెడీ అయినాక ఇంక ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నాము. కేక్ కటింగ్ కూడా ఫస్ట్ అయిపోయింది. కేక్ కటింగ్ కొద్దిగా లాంగ్ వీడియో తీయలేపారు. వాళ్ళైతే షార్ట్ వీడియో తీశారు. నేను లాంగ్ వీడియో తీయండిరా అంటే షార్ట్ వీడియో తీశారు మా వాళ్ళు తెలవక. ఇంకా దీంట్లో అయితే కొద్దిగా షార్ట్ వీడియో అయితే యాడ్ చేసిన చూడండి. ఇంకా కేక్ కటింగ్ అయితే ఫస్ట్ ఇలా జరిగింది. సింపుల్గా జరిపినాం. బర్త్డే అంత పెద్ద గ్రాండ్గా ఏం జరపలేదు. ఎవరిని కూడా పిలవలేదు పెద్దగా. దగ్గర ఉన్న వాళ్ళే చుట్టాలను పిలిచినాం అంతే. ఇంకా బయట వాళ్ళని ఇంకెవరిని పిలవలేదు అంతగా. ఇదైతే డీజే పాట. వీడియోలో వినిపిద్దామంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి వీడియో అయితే వినపడట్లేదు. సాంగ్ వీడియో అయితే మీకైతే వినపడట్లేదు. కొద్ది కాపీ రైట్స్ పడిపోతాయి కాబట్టి వీడియో అయితే వినపడేటట్టు మ్యూట్లో అయితే పెట్టినాను. నేనైతే డ్యాన్స్ ఎలాగేసినా కామెంట్ చేయండి. ఇంతేనండి. మా బాబు ఫంక్షన్ ఎలా జరిగిందో కామెంట్ కూడా చేయండి. మా బాబుకి అయితే విషెస్ చేయండి. అందరైతే బ్లెస్సింగ్స్ ఉండాలి మా బాబుకి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. అందరికి బాయ్ బాయ్ అండి.